ఎపిసోడ్ 33 మీకా గ్రంథం క్రీస్తు జననం మరియు దేవుని న్యాయం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 33వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం యోనా గ్రంథం నుండి ఒక ప్రవక్త యొక్క అవిధేయతను మరియు దేవుని కనికరం ఎంత గొప్పదో తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే మీకా గ్రంథం బైబిల్లోని ఒక చిన్న ప్రవచన పుస్తకం, కానీ చాలా లోతైన సందేశాన్ని కలిగి ఉంది. ఇది దేవుని న్యాయం గురించి మరియు దేవుని నుండి దూరమైన ప్రజల పాపాల గురించి గట్టిగా మాట్లాడుతుంది. మీకా గ్రంథం ఒక ప్రవచన పుస్తకం. మీకా దక్షిణ యూదా రాజ్యంలో ఒక గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు. కాని దేవుడు అతన్ని యూదా మరియు ఇశ్రాయేలు రాజ్యాల పాపాలకు ప్రవచించడానికి నియమించాడు. ఈ పుస్తకం సామాజిక అన్యాయం, మతపరమైన అవినీతి మరియు దేవుని తీర్పు గురించి వివరిస్తుంది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. ఈ పుస్తక రచయిత మీకా ప్రవక్త. ఇతడు యూదాలోని మొరేషతు అనే గ్రామానికి చెందినవాడు. ఈ పుస్తకం క్రీస్తు పూర్వం 742 నుండి 687 సంవత్సరాల మధ్యకాలంలో వ్రాయబడింది. ఇది యోతాము, ఆహాజు మరియు హిజ్కియా రాజుల కాలంలో ఉంది. పుస్తక ఉద్దేశ్యం: దేవుని న్యాయం. దేవుడు ధనవంతుల అన్యాయాన్ని మరియు అధికారంలో ఉన్నవారి పాపాలను పట్టించుకుంటాడని చూపించడం. తీర్పు మరియు ఆశ. దేవుడు తన ప్రజల పాపాలను శిక్షించినప్పటికీ వారికి ఒక గొప్ప ఆశను ఇస్తానని వాగ్దానం చేయడం. క్రీస్తు గురించి ప్రవచనం. భవిష్యత్తులో రాబోయే రక్షకుడి జననం గురించి ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ఇవ్వడం. అధ్యాయాల వారీగా లోతైన వివరణ. భాగం 1. తీర్పు మరియు దుఃఖం. అధ్యాయాలు 1 నుండి 2. అధ్యాయం 1. మీకా యూదా మరియు ఇశ్రాయేలుపై రాబోయే తీర్పును ప్రకటిస్తాడు. దేవుడు ఆకాశం నుండి కిందకు వచ్చి వారి పాపాలకు వారిని శిక్షిస్తాడని చెబుతాడు. మీకా తన ప్రజల పతనం చూసి దుఃఖిస్తాడు. అధ్యాయం 2. ఈ అధ్యాయం ధనవంతుల అన్యాయాన్ని వివరిస్తుంది. వారు పేదల పొలాలను, ఇళ్లను దొంగిలిస్తున్నారు. దేవుడు వారికొక శ్రమను తెస్తాడని మరియు వారు పశ్చాత్తాపపడకపోతే వారిని నాశనం చేస్తాడని చెబుతాడు. భాగం 2. నాయకులపై తీర్పు మరియు రక్షకుడి వాగ్దానం. అధ్యాయాలు 3 నుండి 5. అధ్యాయం 3. మీకా యూదా నాయకులను, ప్రవక్తలను మరియు యాజకులను ఖండిస్తాడు. నాయకులు లంచాలు తీసుకుంటున్నారు, యాజకులు డబ్బు కోసం ప్రవచిస్తున్నారు. మీకా దాని నాయకులు లంచాల కోసం తీర్పు తీరుస్తారు, దాని యాజకులు కూలికోసం బోధిస్తారు, దాని ప్రవక్తలు డబ్బు కోసం ప్రవచిస్తారు అని అంటాడు. అధ్యాయం 4. ఈ అధ్యాయం తీర్పు తరువాత రాబోయే ఆశను వివరిస్తుంది. దేవుడు చివరి రోజులలో తన రాజ్యాన్ని స్థాపించి తన ఆలయాన్ని ఉన్నతమైన పర్వతం మీద కట్టబోతున్నాడు. అన్ని దేశాలు ఆ ఆలయానికి వస్తాయి. దేవుడు వారికి శాంతిని మరియు సురక్షితమైన జీవితాన్ని ఇస్తాడని చెబుతాడు. అధ్యాయం 5. ఈ అధ్యాయం మొత్తం పుస్తకంలో అత్యంత ముఖ్యమైన భాగం. మీకా బేత్లెహేము ఎఫ్రాతాలో ఒక రక్షకుడు జన్మిస్తాడని ప్రవచిస్తాడు. ఓ బేత్లెహేము ఎఫ్రాతా, యూదా యొక్క వేలల్లో నీవు చిన్నదానివి, కాని నాకోసం ఇశ్రాయేలును పరిపాలించేవాడు నీలో నుండి వస్తాడు. అతని వంశం పూర్వకాలం నుండి నిత్యత్వం నుండి ఉంది. ఈ ప్రవచనం యేసుక్రీస్తు జననం గురించి చెబుతోంది. భాగం 3. దేవుని ప్రశ్న మరియు క్షమాపణ. అధ్యాయాలు 6 నుండి 7. అధ్యాయం 6. మీకా దేవుడు తన ప్రజలను ప్రశ్నిస్తున్నట్లు వివరిస్తాడు. దేవుడు, నేను నీకు ఏమి చేశాను అని అడుగుతాడు. ప్రజలు వేల కొలది గొర్రెలను బలి ఇస్తే దేవుడు సంతోషిస్తాడని అనుకున్నారు. కాని దేవుడు, ఓ మనుషుడా, నీతిగా జీవించడం, కనికరం చూపడం మరియు నీ దేవుని ముందు దీనంగా నడవడం మాత్రమే ఆయనకు ఇష్టమైనవి అని చెబుతాడు. అధ్యాయం 7. ఈ అధ్యాయం మీకా యొక్క దుఃఖం మరియు ఆశను వివరిస్తుంది. మీకా తన ప్రజల పాపాలను చూసి దుఃఖిస్తాడు, కాని దేవుని కనికరంపై ఆశను ఉంచుతాడు. ఎవరు నీలాంటి దేవుడు? నీవు పాపాన్ని క్షమించి నీ వారసత్వం యొక్క అతిక్రమాన్ని విడిచిపెడతావు. ఆయన కోపం ఎల్లప్పుడూ ఉండదు, ఎందుకంటే ఆయన కనికరంలో సంతోషిస్తాడు అని అంటాడు. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, మీకా గ్రంథం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. దేవుడు న్యాయాన్ని కోరుకుంటాడు. దేవుడు మన ఆరాధనను మాత్రమే కాదు, మన జీవితంలో నిజమైన న్యాయాన్ని కూడా కోరుకుంటాడు. 2. అన్యాయానికి శిక్ష.
ధనవంతులు మరియు అధికారంలో ఉన్నవారు పేదలకు అన్యాయం చేస్తే దేవుడు వారిని శిక్షిస్తాడు. 3. పశ్చాత్తాపం యొక్క విలువ. పశ్చాత్తాపం ద్వారానే మనం దేవునితో తిరిగి సంబంధం పెట్టుకోగలం. 4. క్రీస్తు యొక్క వాగ్దానం. మీకా గ్రంథం క్రీస్తు జననం గురించి ఒక అద్భుతమైన ప్రవచనాన్ని ఇచ్చింది. ఇది దేవుని వాగ్దానాలు నమ్మదగినవి అని చూపిస్తుంది. 5. నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన అంటే కేవలం బలులు లేదా ప్రార్థనలు మాత్రమే కాదు, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడం. 6. దేవుని కనికరం. దేవుని కోపం కేవలం తాత్కాలికం, కాని ఆయన కనికరం నిత్యం ఉంటుంది. 7. దైవ ప్రేమ యొక్క లోతు. దేవుడు మన పాపాలను క్షమించి వాటిని సముద్రపు అడుగున పడేస్తానని వాగ్దానం చేస్తాడు. 8. ఆశ నిత్యం జీవిస్తుంది. తీర్పు మధ్యలో కూడా దేవుడు మనకు ఆశను ఇస్తాడు. 9. దేవుని చిత్తానికి విధేయత. మీకా ప్రవక్తగా తన బాధ్యతను నిర్వర్తించాడు. మనం కూడా దేవుని చిత్తానికి విధేయంగా ఉండాలి. 10. దేవుడు సార్వభౌమాధికారి. ప్రపంచ రాజ్యాలు వస్తాయి, పోతాయి, కాని దేవుని రాజ్యం నిత్యం ఉంటుంది. ఈరోజు మనం మీకా గ్రంథం నుండి దేవుని న్యాయం మరియు క్రీస్తు జననం గురించి ఉన్న ఒక అద్భుతమైన ప్రవచనం గురించి తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని 34వ పుస్తకం నహూము గ్రంథం ద బుక్ ఆఫ్ నాహూమ్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం నినివే నగరంపై దేవుని తీర్పు గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి ప్రేయర్ హౌస్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.